ఫ్యాక్టరీ ప్రమాదం మిగిల్చిన విషాదం అంతా ఇంత కాదు. ఈ దుర్ఘటనలో 40 మందికి పైగా చనిపోయారు. అయితే వీరిలో 8 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు కూడా. వాళ్ళు ఇక లేనట్లేనని ప్రకటించేసింది గవర్నమెంట్. అసలు వారి ఆచూకీ ఏమైంది? వాళ్ళు ఏమైపోయినట్టు? ఎముకలు కూడా దొరకనందుగా కాలిపోయారా? 1200 డిగ్రీల సెల్సియస్ వేడే దీనికి కారణమా? ఎవరు ఊహించని విషాదం, ఇంకెప్పుడు జరగకూడని ప్రమాదం. సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు 40 మందికి పైగా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 8 మంది ఆచూకీ లభ్యం కాలేదు. వారిక లేనట్లేనని ప్రకటించేశారు. సిగాచిలో జరిగిన ప్రమాదంలో భారీ పేలుడు దాటికి పదుల సంఖ్యలో మృతి చెందారు. 40 మందికి పైగా ఆ మంటల్లో కాలిపోయారు. అయితే వారిలో కొందరి మృతదేహాలను, ఇంకొందరి అవశేషాలను గుర్తించారు. కానీ ఘటన జరిగిన ఇన్ని రోజుల తర్వాత ఓ 8 మంది ఆచూకీ దొరకకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వ్యక్తుల శరీరాలు పూర్తిగా దగ్ధమైపోవచ్చనే చర్చ ఉంది. ఎందుకంటే 60 డిగ్రీల వేడి అనేది కాఫీ టీ తాగడానికి సరిపోతుంది. అదే 80 డిగ్రీల వేడి దగ్గరే నీటి ఆవిరి మొదలవుతుంది. ఆ ఆవిరి చర్మానికి తగిలితే కాలిన గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఇక స్వచ్ఛమైన నీరు 100 డిగ్రీల సెల్సియస్ దగ్గర మరుగుతుంది. ఇంత వేడిని మనుషులు తట్టుకోలేరు. అలాంటిది 1200 డిగ్రీల సెల్సియస్ మంటలు చెలరేగితే ఆ సమయంలో అక్కడ మనుషులు ఉంటే వాళ్ళు కాలి బూడిదైపోవడమే ఖాయం. ఇప్పుడు సిగాచిలో ఆచూకీ దొరకని ఆ 8 మంది ఇంత వేడితో ప్రమాదం జరిగినప్పుడు వారే ఆ పేలుడుకు దగ్గరగా ఉండి ఉంటారని చర్చ జరుగుతోంది. పైగా ఈ మంటలు కెమికల్స్ తో కలిసి మరింత తీవ్రమైనప్పుడు ఉష్ణోగ్రత చాలా రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అంతటి తీవ్రమైన వేడిని తట్టుకోలేని మానవ శరీరాలు ఎముకలతో సహా పూర్తిగా భస్మమైపోయి ఉంటాయంటున్నారు. నిజానికి సిగాచిలో జరిగిన ప్రమాద తీవ్రత పేలుడు దాటికి ఆ భవనమే కూలిపోయింది. అక్కడున్నవన్నీ నామరూపాలు లేకుండా కాలిపోయాయి. ఆ శిథిలాల కింద కొందరి మృతదేహాలు బయటపడ్డాయి. కానీ ఈ 8 మంది ఆచూకీ మాత్రం దొరకలేదు. సాధారణంగా ఫ్యాక్టరీల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు శరీరాలు కాలిపోయినా వారి ఎముకలైనా దొరుకుతాయి. కానీ సిగాచిలో కొందరి ఎముకలు కూడా దొరకనంతగా కాలిపోయారంటే ప్రమాదం ఎంతటి తీవ్రతతో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇదో ఘోరమైన ఘటన. ఇలాంటి విషాదకర ఘటనలు ఎప్పటికీ జరగొద్దని చాలా మంది ప్రార్థిస్తున్నారు.